నమస్తే, వెల్కమ్ టు JLTV న్యూస్. నేను మౌనిక. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అగ్రి ఇన్ఫ్రాపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష, అధికారులకు దిశానిర్దేశం చేసిన జగన్. తూర్పుగోదావరి జిల్లాలో ఆశా వర్కర్స్ ను అడ్డుకున్న పోలీసులు, పిఠాపురంలో రోడ్డుపై బైఠాయించిన ఆశా వర్కర్స్. అంగరంగ వైభవంగా అప్పన్న నిత్య కళ్యాణ మహోత్సవం, హరినామ స్మరణతో మార్మోగిన సింహగిరులు. కాశీబుగ్గలో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కు సత్కారం, విశ్వబ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి చేస్తారని హామీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అగ్రి ఇన్ఫ్రాపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్షించారు. వ్యవసాయ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో అగ్రి ఇన్ఫ్రాపై సమీక్షించిన సీఎం నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, సిఎస్ రమేష్ శర్మ, స్పెషల్ సిఎస్ పూనం మాలకొండయ్య, కరికాల వలవన్ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆశా వర్కర్స్ కథం తొక్కారు. తమ సమస్యల పరిష్కారం కోసం చలో కలెక్టరేట్ పయనమైన ఆశా వర్కర్స్ ను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. పిఠాపురంలోని ఆశా వర్కర్స్ ను అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్ కు తరలించారు. దీనిపై ఆగ్రహించిన ఆశా వర్కర్స్ రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకురాలు రమాదేవి, సిఐటియు మండల జనరల్ సెక్రటరీ చిన్న తదితరులు పాల్గొన్నారు. తీర్పును వెంటనే అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పును వెంటనే సంక్షేమ పథకాలు అమలు చేయమంటే అక్రమ అరెస్టులా అది కూడా కనీస వేతనం మాకు పదహారం ఎక్కువైపోయింది. ఈ సెలవు కారణంగా కూడా మాకు పని చాలా ఎక్కువైపోయింది. దానివల్ల కూడా మేము అడుగుతున్నాం, పని భారం ఎక్కువైపోయింది, మాకు సరైన వేతనం ఇవ్వమని అడుగుతున్నామండి. మరి ఈ ప్రభుత్వం వల్ల మాకు డబ్బులు ఏమీ రావడం లేదు, మాకు వేతనం అయిపోతుంది. మా కష్టాన్ని గవర్నమెంట్ గుర్తించాలని మేము అడుగుతున్నామండి. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు పిలుపులో భాగంగా ఆశా వర్కర్లకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఆశా వర్కర్లకు అధికారుల వేధింపులు ఎక్కువైపోయి ఈ రోజున సెల్ ఫోన్ ఇచ్చారు. ఆ సెల్ ఫోన్ కూడా సరిగ్గా నెట్ సౌకర్యం లేని ఇదిలో కూడా మీరు వెళ్ళి డ్యూటీ చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ రోజున ఏఎంఎం చేసి డ్యూటీ కూడా ఆశా వర్కర్లకి అప్పచెప్తా ఉన్నారు. ముఖ్యంగా పిహెచ్సిలో ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ ఈ అధికారులే కాకుండా ఇతర సచివాలయ సిబ్బంది కూడా వీళ్ళకి పురమాయించి అదనపు పని కల్పిస్తా ఉన్నారు. ఈ రోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఆశా వర్కర్లకి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పెట్టారో ఆయన ఆశయాలను మీరు దొంగలో తొక్కేసి ఆయన తర్వాత స్థానంలో మీరు అధికారంలోకి వచ్చిన ఈ రోజు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లకి బడ్జెట్ కేటాయించకుండా రావాల్సిన నిధులు ఇవ్వకుండా, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా వీళ్ళకి ఏమడుగుతున్నారంటే మా కుటుంబ పోషణ నిమిత్తం సుమారు నెలకి 18,000 రూపాయలు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ రోజు 90 మందికి ఒక ఆశ అన్నారు, ఈ రోజు 900 మందికి కూడా ఒక ఆశా వర్కర్ సరిపోయే పరిస్థితి లేదు. ఈ రోజు జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఆశా కార్యకర్తల వెంటనే రిక్రూట్మెంట్ చేయాలి. అలాగే వీళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. డైరెక్ట్ సచివాలయాల బదలాయింపు మాత్రం ఆపాలి, అధికారుల వేధింపులు ఆపాలి. ఈ అన్ని డిమాండ్ల మీద ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని చెప్పేసి ఈ రోజున జిల్లా కలెక్టరేట్ ద్వారా బయలుదేరుతున్న ఆశా వర్కర్లు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం
ఎక్కడికక్కడ ఆశా కార్యకర్తలు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ నిర్బంధించడం జరుగుతూ ఉన్నది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా సంక్షేమ పాలన చేయాలదలుచుకుంటే మీరు ప్రజలకు ఏవైతే అవసరం చేకూర్చాలో అన్ని అమలు చేయాలి. అలాగే స్కీమ్ వర్కర్లో పనిచేస్తున్న వీళ్ళకి అన్ని వసతులు కల్పించాలి. రాజకీయ వేధింపులు ఆపాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తా ఉన్నాం. విశ్వ బ్రాహ్మణుల సంక్షేమానికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత అన్నారు. కాశీబుగ్గలోని సూదికొండ వద్ద జరిగిన విశ్వ బ్రాహ్మణుల ఆత్మీయ అభినందన సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీకాంత్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా వృత్తి నైపుణ్యం ఇప్పిస్తామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ టి బాలకృష్ణ, పొడుగు శ్రీనివాస్, సింహాద్రి ధనుంజయాచారి, కొత్తపల్లి చిన్నాచారి, దేవరకొండ షణ్ముఖరావు, ఆదినారాయణ, ఆనంద్, లక్కోసు శ్రీను, అండలూరి కోటి ధర్మారావు, రమేష్, కన్నాచారి, మధు, లోకనాథం తదితరులు పాల్గొన్నారు. విజయవాడ లాంటి మహానగరంలోనే 3000 షాపులు స్వర్ణకార షాపులకి 2004 నుంచి ఈనాటి వరకు కూడా కరెంట్ సబ్సిడీ అందుతా ఉంది. అలాగే నా పర్యటనలో రాజమండ్రి కానీ, ఏలూరు కానీ, విశాఖపట్నం కానీ అనేక ప్రాంతాల్లో దీన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి మన వాళ్ళందరినీ కూడా స్వయంగా చూడవచ్చు. ఆ రకంగా చూసుకుంటే నెలకి 15,000 రూపాయలు, 1,500, 2,000 రూపాయలు వచ్చేటువంటి కరెంటు బిల్లు ఈరోజు 400, 500 సబ్సిడీతో వస్తున్నటువంటి విషయం మీరు చూస్తే ప్రతి నెల కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తా ఉందనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆ లెక్కను చూసుకుంటే సంవత్సరానికి మనకు ఎంత అవుతుందనేది కూడా మీరు ఒకసారి ఆలోచన చేయమని చెప్తా ఉన్నాం. ఈరోజు మీ ప్రభుత్వం విశ్వబ్రాహ్మణులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు, ₹1 కూడా ఇవ్వలేదు అనేటువంటి మీ అపోహలు అందరికీ కూడా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉన్నా కూడా గతంలో మనకు అనేక ప్రభుత్వాలు, అనేక మంది నాయకులు చూసాం. హామీలు ఎన్నికల ముందు ఇచ్చి మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడే ఏదో సంవత్సరం ముందు పసుపు కుంకుమ పథకాన్ని ఇచ్చేసి రాష్ట్రంలో ఓట్లన్నీ వేయించుకున్నటువంటి నాయకులు మనం చూసాం. ఈ రోజు ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి రోజు నుంచి కూడా నవరత్నాల ద్వారా ఈ రోజున ప్రతి పేద కుటుంబానికి ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు మనందరికీ అందుతున్నాయా లేదని చెప్పి మీ అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి చెప్తా ఉన్నాం. ఈరోజు మన ఇంట్లో ఎవరికీ కూడా ఏ పథకం రాలేదా? అమ్మఒడి కానీ, చేయూత పథకం కానీ, జగనన్న విద్యాదేవత కానీ, విద్యార్థులకి ఇలాంటి అనేక కార్యక్రమాల ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తాం. దాని మీద కూడా మీ అందరికీ ఉన్నటువంటి అపోహలు చెప్పాల్సిన బాధ్యతగా చెప్తాను. ఈ రోజున ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లోనే వైఎస్ఆర్ చేయూతలో 19,539 మంది మహిళలకి 92,85,00,000 రూపాయలు ఈ రోజున రాష్ట్రంలో విశ్వ బ్రాహ్మణ కుటుంబాలకు అంది చేయూత పథకం ద్వారా. ఇక్కడ అనేక మంది ఉపాధ్యాయులు ఉన్నారు. నేను చెప్పేది కాంతిలెక్కగా మీ అందరూ కూడా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ గా కూడా పెట్టుకుని కూడా చేయగలిగే సమర్థులు ఇక్కడ ఉన్నారు. అదే రకంగా వైఎస్ఆర్ వాహన మిత్రుల్లో కూడా మనవాడు 1897 మంది 19 లక్షల రూపాయలు లబ్ధి పొందారు. అలాగే జగనన్న అమ్మఒడి ద్వారా ఈ రోజున 56,079 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 78 కోట్ల రూపాయలు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. అలాగే జగనన్న వసతి దీవెన ద్వారా 17,653 మందికి 19 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇలా చూసుకుంటే అలాగే జగనన్న వసతి దీవెన ఇవన్నీ కూడా విశ్వ బ్రాహ్మణ కుటుంబాల ఖాతాల్లో పడ్డాయా లేదా? సుమారు ఒక కుటుంబానికి పెన్షన్లే కానీ ఇది నెల వాళ్ళ మొదటి తారీఖునే తెల్లవారుజామున 5 గంటలకి తలుపు తట్టి ఇచ్చేటువంటి వాలంటీర్లు ఇచ్చేటువంటి పెన్షన్లతో కలిపితే సమాజంలో మిగతా కులాలు, మిగతా వర్గాలతో పాటు విశ్వ బ్రాహ్మణులు కూడా ఒక్కో కుటుంబానికి 30,000, 40,000, 50,000 వచ్చిందని కదా. ఒకసారి మీ అందరూ ఆలోచన చేయమని చెప్తా ఉన్నాం. గడిచినటువంటి 2.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం బైబర్గేషన్ తర్వాత ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు మధ్యవర్తులు లేకుండా ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకు ఖచ్చితంగా. ఒక పని నచ్చకపోవచ్చు, ఒక పని నచ్చదు. కానీ ఒక ప్రాబ్లం వచ్చేసరికల్లా ఖచ్చితంగా మనందరం కూడా ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అందరూ కూడా కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను. తెలుగు ఇట్లా రావడం కారణం కూడా ఎన్నా దూరం ఉండడం కారణం అదే కారణం, రావడం కారణం అదే కలిసి ఉన్నారు కాబట్టి మన డిమాండ్ చెప్పారు. ఆలో చాలా విషయాల్లో వాళ్ళు పదే చెప్పడం బాగుంటుంది. ఎందుకంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడికి ఖచ్చితంగా ఇవన్నీ తెలిసి ఉంటాయి. మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవన్నీ తెలుసు కాబట్టి ఆయన స్థితిలో ఉన్నారు. మనం ప్రతి ఒక్కరికి పదే చెప్పడం కూడా ఇబ్బంది కలుస్తుంది. దానికి ఆయనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఖచ్చితంగా.
మన డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి బాగా క్లోజ్ కాబట్టి నేను చూస్తూ వింటున్నాను సార్. నేను కూడా ఇట్లాగే అందరికీ మనకు 50 ఏళ్ళు పని చేయాలి, 60 ఏళ్ళకి కర్ర పని చేయాలి, లేదా బంగారు పని చేయాలి. కానీ అన్ని వృత్తుల వరకు కూడా మనకి 10,000 రూపీస్ ఇస్తున్నారు, కానీ మన వృత్తుల వరకు ఇవ్వట్లేదు. బేసిక్గా ప్రాబ్లం ఏమవుతుందంటే మనల్ని పొలిటికల్గా కరివేపాకులో వాడుకుంటున్నారు. ఏంటండి కరివేపాకులే. మనం ఒక ఊర్లో 5-10 మంది ఉంటాం, ప్రభావం చేయలేం. పక్క ఊరు 10 మంది ఉంటాం, ప్రభావం చేయలేం, భయపెట్టడం. కానీ ప్రతి ఒక్కరు ఉంటే నియోజకవర్గం అందరూ కలుస్తాయి, కానీ మన ఓట్లు కనీసం ఒక 4-5 అవుతాయి. మనకి ఇంకా అవ్వవచ్చు, కానీ మన జాతకాలు మార్చేవచ్చు మనం కలుసుకుంటే. ఈ రోజుల్లో మనం కూడా చిన్న ఎలక్షన్ జరిగింది, మన వాళ్ళు ఓడిపోవడం జరిగింది, బాధపడ్డాను యాక్చువల్లీ. అక్కడ కొన్ని మిస్కమ్యూనికేషన్స్, లేకపోతే అపోహలు, లేకపోతే అహంకారాలు అని పక్కన పెట్టుకోవాలండి. సంఘ సర్కారు అందరూ కూడా నేను డాక్టర్ను, యాక్టర్ను అట్లా అనుకోకూడదు. మన సంఘం సర్కారు మన ఇంట్లో అందరూ డాక్టర్లు ఎవరు. సో ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరు డాక్టర్గా గొప్పడైపోవడం అనమాట. ఎందుకంటే ఆడి కాలు భూమి మీద ఉండాలి, వాడి ఫుడ్స్ అనేవి ఇంట్లోనే ఉండాలి. ఇప్పుడు మా ఇంట్లో నేను డాక్టర్ను, మా బ్రదర్ టీచర్, ఇంకొక చదువుతున్నాను. అంతమాత్రం గొప్పలు అయిపోయినంట. నేను వేరే అయిపోవడం వీలవు. ఏ రోజైతే సంఘాన్ని విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోతామో మనము ఖచ్చితంగా వీగిపోతాం మనం. ఎందుకంటే సంఘం అనేది చెట్లు అడ్డు, ఆ సంఘం అనేది స్టెమ్లు అడ్డు, మనం పువ్వులు అడ్డవాలి. మనం నేను అందంగా ఉన్నాను, పూలు ఉన్నట్టు ఏమవుతుంది, పెట్టుబడితే ఆ పువ్వు రాకపోతే ఎండిపోతుంది. సో సమస్యల్లో కానీ ప్రభుత్వంలో ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా, ప్రభుత్వంలో ఫైనాన్స్ మ్యాటర్ లో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆయన ఇచ్చినటువంటి మాటలని కట్టుబాటుతో నిర్వహిస్తున్నారు వేళ. కానీ ఆయన మాట మనకి ఎమ్మెల్సీ ఇస్తామన్నారు మన కమ్యూనిటీకి. ఇవాళ ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు. కానీ మా ఆలోచన ఏంటంటే 2003లో తప్పనిసరిగా విశ్వబ్రాహ్మణ కులానికి ఎమ్మెల్సీ ఇస్తారు. 2023 ఇస్తారు కంపల్సరీ. ఎందుకంటే అవకాశం అయితే ఉంది కాబట్టి. ఆ రోజు మనకి మంచి నాయకుడు, ఈ రోజు మనకి డైనమిక్ ఉన్న ఇట్లాంటి వ్యక్తిని ఎమ్మెల్సీ చేస్తే తప్పనిసరిగా మన సమస్య పరిష్కారం అవుతాయి. అక్కడ చెప్పే నాదులు ఉండాలి. అది లేకుండా మనం అందరం కిందనే ఉంటున్నా, కిందనే కొట్టుకుంటే ఉపయోగం ఏమో చెప్పండి ఇక్కడ. కాబట్టి అలాగే కార్పొరేట్లు ఎవరు ఉన్నారా, ఎవరైనా ముందుకు వస్తారా, దయచేసి ఎవరైనా మన వాళ్ళు ఓట్ బ్యాంక్ ఉన్న దగ్గర రండి. నేను మామిడి శ్రీకాంత్ గారిని కలుస్తాం. వారంలో మన శ్రీకాంత్ గారు మంచి మిత్రుడు, కాపు కమ్యూనిటీ చైర్మన్. వీళ్ళు వచ్చారంటే 10 సార్లు ఫోన్ చేశారు ఆయన, మా మిత్రుడు కలిగారని. ఆయన అంటున్నారు, నేను నా వార్డులో, నా ఏరియాలో 2 ఇస్తాను కార్పొరేట్లు, ఎవరైనా మీ వాళ్ళంటే చూడండి, చూస్తే నేను తప్పకుండా సహకరిస్తాను, ఇస్తానంటున్నారు. కానీ మన వాళ్ళు రావడానికి ముందుకు రావట్లేదు. ఓట్ బ్యాంక్ మనదే ఉంది, మన వాళ్ళు నిలబడితే గ్యారెంటీ గెలుస్తారు. ఇక్కడ ఎవరో బయట వాళ్ళు వచ్చినా మన వాళ్ళ దగ్గర రావాలి, కానీ మనం ముందుకు వెళ్ళట్లేదు. కాబట్టి దానికి ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రయత్నం చేస్తున్నది కూడా వచ్చే రాజకీయ ఎలక్షన్స్ వచ్చేటప్పటికల్లా మన వాళ్ళు రాజకీయ చైతన్యం తీసుకొని రావాలి. ఆ దిశగా విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణంలోని రోటరీ సేవా కార్యక్రమాలు ప్రశంసలు అందుకుంటున్నాయి. సందర్భం ఏదైనా నేనున్నానంటూ రోటరీ క్లబ్ పలు సేవా కార్యక్రమాలు అమలు పరచడంలో ముందు వరుసలో నిలుస్తోంది. ఇందులో భాగంగా రోటరీ క్లబ్ కటోజ్ రత్నం ప్రాజెక్ట్ డైరెక్టర్ కడిమిశెట్టి సతీష్ ఆధ్వర్యంలో బాలికోన్నత పాఠశాలల బాలికలకు అట్లాస్ వరల్డ్ మ్యాప్ బుక్స్ ను సమకూర్చింది. సుమారు 500 మందికి కార్పొరేటర్ జాజుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. హెచ్ఎం రుద్రరాణి, యువజన అధ్యక్షుడు జాజుల రమేష్, జట్టి శ్రీను, కారుకొండ కన్నబాబు, యాండ్ర శ్రీనివాసరావు, వెంకట్రావు పాల్గొన్నారు. నమస్కారం, నేను అనకాపల్లి రోటరీ క్లబ్ 22 ప్రెసిడెంట్ని. నా పేరు రత్న. ఇవాళ మా రోటరీ క్లబ్ తరఫున స్కూల్ పిల్లలకి ఎంటీజేహెచ్ స్కూల్, మున్సిపల్ గర్ల్స్ స్కూల్కి అట్లాస్లు పంచడానికి వచ్చాము. సో ఇక్కడ ఉన్న 7th 8th పిల్లలందరికీ కూడా మేము అట్లాస్లు పంచుతున్నాము. వాళ్ళకి ఉపయోగపడే విధంగా అట్లాస్లు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నాకు వెనక ఉండి సహకరించిన మా రోటరీ క్లబ్ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మేము అడిగిన వెంటనే స్కూల్కి ఆహ్వానించిన ప్రిన్సిపల్ మేడం గారికి, మరియు అలాగే ఈ వార్డు కార్పొరేటర్ గారైన మన లక్ష్మీ ప్రసన్న గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే జాజుల రమేష్ అన్నయ్య గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈ ప్రోగ్రామ్ ఎంత సక్సెస్ అవ్వడానికి నా వెనుక ఉన్న మా రోటరీ క్లబ్ మెంబర్స్కి మరియు ఈ ప్రాజెక్ట్ చైర్మన్ సతీష్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఈరోజు గర్ల్స్ హై స్కూల్లో రోటరీ క్లబ్ వారిచే అట్లాస్ బుక్స్ పంచడం జరుగుతుంది. వారు ఇంతకు ముందు సీసీ కెమెరాస్ కానివ్వండి, అలాగే డిక్షనరీస్ కూడా ఇచ్చేవారు. కానీ ఈరోజు అట్లాస్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి విద్యా కానుకతో డిక్షనరీస్ ఇవ్వడం వల్ల ఈ సంవత్సరం నుంచి అట్లాస్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరెన్నో కార్యక్రమాలు రోటరీ క్లబ్ వారు మరెన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, రుద్రరాణి గారికి, అలాగే రోటరీ క్లబ్ రత్న గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ ప్రాజెక్ట్ చైర్మన్ సతీష్ గారికి, అలాగే మా గురువర్యులు సతీష్ గారికి, అలాగే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అధ్యక్షులు జాజు రమేష్ గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అనకాపల్లి రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో సుమారుగా అనకాపల్లిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలన్నిటికీ కూడా దగ్గర 5,000 నుంచి 6,000 అట్లాస్ బుక్స్ని వాళ్ళకి పంపిణీ చేయడానికి రోటరీ క్లబ్ వారు ముందుకు వచ్చారు. ఆ వాస్తవానికి వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఈ స్కూల్ అన్నిటికీ కూడా డిక్షనరీ ఇవ్వడం జరిగేది. కానీ మన ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిక్షనరీ అనేవి స్కూళ్ళకి అన్నిటికీ కూడా ఇస్తాము అని చెప్పేసి ఆయన అనౌన్స్ చేయడం, మరి ఎప్పుడైతే ఆయన అలా అనౌన్స్ చేశారో ఏదో సహాయ సహకారాలు అందించాలి, మన రోటరీ క్లబ్ తరఫున చదువుకున్న పిల్లలకి మనం ఎప్పుడూ చేదోడు వాదోడుగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఈరోజు అట్లాస్ మ్యాప్స్కి సంబంధించి ప్రపంచంలో ఏ దేశాలు ఎలా ఉన్నాయి, రాష్ట్రాల తాలూకా స్థితిగతులు ఏంటి, ఇవన్నీ కూడా ఈ అట్లాస్ బుక్లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఈరోజు ఈ పిల్లలకి ఇవ్వడం జరిగింది. వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ స్కూల్ తాలూకా రూపురేఖలన్నీ కూడా నాడు నేడు ద్వారా అనేక మార్పులు జరిగి ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తయారు చేసి మరి పిల్లలందరికీ కూడా అమ్మఒడి ద్వారా తల్లిదండ్రులకు అవకాశం ఇవ్వడం, అలాగే పిల్లలకి కూడా బ్యాగ్స్ అని, బుక్స్ అని, షూస్ అని అన్నీ కూడా ఏర్పాటు చేసి మరి జగనన్న గోరుముద్ద ద్వారా పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతుంది. అయితే ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే ప్రభుత్వ పాఠశాలల యొక్క పరిస్థితి, ఇంతకుముందు 50 మంది పిల్లలు లేరని ప్రభుత్వ పాఠశాలలు గత ప్రభుత్వంలో మూసేస్తే ఈరోజు ప్రైవేట్ పాఠశాలలు మూసుకునే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేసిన అనేక సంక్షేమాల వల్ల ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా ఇక్కడ సీట్స్ కూడా దొరకని పరిస్థితి, రికమెండేషన్ చేయవలసిన పరిస్థితి అయితే మరి ప్రభుత్వ పాఠశాలకు వచ్చిందంటే మరి ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ గారు కూడా ఇక్కడ ఏదైనా స్కూల్కి ఏదైనా సమస్య ఉన్నా ఏదున్నా సరే తక్షణమే నాకు తెలియచేయాలని చెప్పి కార్పొరేటర్ల ద్వారా జాజుల ప్రసన్న లక్ష్మి గారికి కానీ ఇక్కడ ఉన్న అనకాపల్లిలో ఉన్న వార్డు కార్పొరేటర్లు అందరికీ కూడా చెప్పడం. అందులో భాగంగా మరి ఈరోజు మేము ముఖ్య అతిథులుగా జాజుల ప్రసన్న లక్ష్మి గారు రావడం జరిగింది, రత్నకుమారి గారి ఆహ్వానం మేరకు. అలాగే ఉపాధ్యాయురాలైన రుద్ర మేడం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేయాలి. స్కూల్లో కూడా ఎంతో క్రమశిక్షణగా పిల్లలను పాఠాలు నేర్పిస్తూ క్రమశిక్షణతో నడిపించడం జరుగుతుంది. కాబట్టి ఇన్ని కార్యక్రమాలు ఇన్ని చేస్తున్న రోటరీ వారికి మాత్రం ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేయాలని చెప్పేసి మరి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పంచాయతీల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు విశాఖ జిల్లా నాతవరం మండల పరిషత్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఎంపీడీఓ నాగలక్ష్మి సర్పంచ్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి దిశానిర్దేశం చేశారు. పెండింగ్ లో ఉన్న చెత్తతో సంపద తయారు చేసే కేంద్రాలను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఈఓపీఆర్డీ యాదగిరీశ్వరరావు, పంచాయతీ సర్పంచ్లు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు మనకి చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు మండలంలో ఇంకా కంప్లీట్ చేయవలసినవి మాకు 12 ఉన్నాయండి. 31 గ్రామాలకు గాను 19 ఆల్రెడీ కంప్లీటెడ్, మిగిలిన 12లో 6 ప్రోగ్రెస్లో ఉన్నవి. మిగిలిన 6లో 2 తహసీల్దార్ గారి స్థలాలు ఇవ్వాల్సి ఉంది. స్థలాలు కూడా ఒకసారి ఇచ్చారు కానీ అవి ఫెసిబుల్గా లేవు కాబట్టి మళ్ళీ అడిగాము. ఇంకొక 4 టు బి స్టార్టెడ్. అందులో ఆ 4లో కూడా సాఫ్ట్వేర్ ప్రాబ్లం, 2 ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేము జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇమీడియట్గా మేము మా టార్గెట్ ప్రకారం ఈ నెలాఖరు మేము పూర్తి చేయవలసి ఉన్నందున ఆ 12 మంది సర్పంచులు పిలిపించడం జరిగింది. ఆ 12 మందికి కూడా మనందరికీ కూడా ఫిబ్రవరి 20వ తేదీ లోపుగా పాజిటివ్గా ఈ స్ట్రక్చర్స్ అన్ని కంప్లీట్ చేసేసి మాకు అప్పచెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఇదివరకు అట్లాగే పేమెంట్స్ కూడా లేట్ ఎక్కడా లేవు. అందరికీ కూడా పేమెంట్స్ ఇన్ టైంలో అయిపోతున్నాయండి. సో అందువల్ల ఎన్ఆర్ఈఎస్ ఏపీఓ గారు, తర్వాత యూపీఆర్ఆర్డీ గారు వీళ్ళందరి సమక్షంలో ఈ 12 మంది సర్పంచులు పిలిపించడం జరిగిందండి. పెద్దజగ్గంపేట, వైబీపట్నం, సుందరకోట, గాంధీనగరం,
శృంగవరం, మాధవనగరం, గుమ్మడిగొండ, చెమ్మచింత, లింగంపేట, ఆర్పి అగ్రహారం ఈ 10 మంది సర్పంచులు హాజరయ్యారు. ఈ 10 మందికి కూడా వారికి ఉన్న సమస్యలన్నీ కూడా వినడం, అక్కడ వాళ్ళకి తగిన సూచనలు జారీ చేసాం. 20వ తేదీ లోపుగా అందరినీ కూడా ఫుల్ స్ట్రక్చర్ చేసేసి వాళ్ళ గ్రామానికి సంబంధించి ఒక మంచి నిర్మాణం, ఒక చక్కని కేంద్రాన్ని వాళ్ళు నిర్మించుకుంటే కనుక అక్కడ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. పారిశుద్ధ్యం ఒక క్రమ పద్ధతిలో, శాస్త్రీయ పద్ధతిలో జరగడంతో ప్రజలందరూ కూడా వాళ్ళు ఓహెచ్ అంటే ఓపీకి అవుట్ పేషెంట్స్గా హాస్పిటల్స్లో జాయిన్ అవ్వకుండా అక్కడ ఇన్ టైంలో దాన్ని మనం శాస్త్రీయంగా మనం దీన్ని చేయగలిగితే, ప్రాసెస్ చేయగలిగితే వాళ్ళు వెర్మీ కంపోస్ట్ తయారు చేసుకోగలుగుతారు. తద్వారా రైతులకు కూడా ఒక మంచి దిగుబడి ఉన్న పంటలను వాళ్ళు పండించుకోగలుగుతారు. అంటే మనం సహజ సిద్ధమైన ఎరువు వాడటం ద్వారా వచ్చే లాభాలు కూడా రైతులకి ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా కూడా మనం చక్కగా వాళ్ళని కూడా మొబిలైజ్ చేసుకోవచ్చు. ప్రజలందరూ కూడా మనకి కావాల్సిన విధంగా ఒక స్వచ్ఛమైన గ్రామం వాళ్ళు సృష్టించుకోగలుగుతారు. తద్వారా డ్రైన్స్లో చెత్త పేరుకోకుండా ఉండడం, మంచినీటి వనరులన్నీ కూడా శుభ్రంగా ఉండడం, తర్వాత వ్యర్థ పదార్థాల మీద ఈగలు ఇవన్నీ వాడటం, దాని ద్వారా ప్రజలకి వ్యాధులు కలగకుండా ఉండడం, తర్వాత లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి కూడా గ్రామాల్లో మురుగునీరు రోడ్ల మీదకి పారే ద్వారా బహిరంగ మల విసర్జన కూడా అరికట్టడం ద్వారా స్వచ్ఛ భారత్ను మనం సాధించగలుగుతామనే ఒక ఆశయంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగిందండి. దానికి అనుకూలంగా సర్పంచులు అందరూ కూడా చాలా చక్కగా పాజిటివ్గా స్పందించారు. ఈ టైంలో NRIGSలో కూడా ఉపాధి హామీ పథకంలో కూడా కొన్ని కొత్త మార్పులు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 40 మందికి ఒక మేటుని నియమించేట్టుగా, గతంలో 20 మందికి ఉండేవారు, ఇప్పుడు 40 మందికి మేటుని ఇదిగా పెట్టుకోవాలి, కంపల్సరీగా చదువుకున్న ఒక ఆడ మనిషి. అలాగే 245 రూపాయలు వేతనానికి సరిపడా 2 పూట్ల పనిచేసి రావటం, ఉదయం 6 to 11, తర్వాత మార్నింగ్ 2 to 5, 2 పూట్ల కూడా వాళ్ళు పనిచేసేందుకు మానసికంగా వాళ్ళని సిద్ధం చేయాల్సిందిగా హామీ పనికి తరలించడం. అలాగే వాళ్ళకి మస్టర్లు అవి చక్కగా వాళ్ళకి ఇన్ టైంలో వాళ్ళకి వేయటం, రోజుకు 2 సార్లు మస్టర్లు తీసుకోవడము, ఈ కార్యక్రమాలు. తర్వాత రెవెన్యూ ప్లాంటేషన్లో ఇచ్చిన ప్లాంట్స్ అన్నిటి కూడా చక్కగా వాటిని సంరక్షించుకోవడం, సర్వైవల్ శాతాన్ని పెంచడం, ఈ విషయాలు కూడా సర్పంచులతో చర్చించడం జరిగిందండి. ఈ నెల 6న జరగబోయే మున్సిపల్ కార్మికుల సమ్మెను విరమించుకుంటున్నామని తెలిపే సభను అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తు అరెస్టులపై సిఐటియు మండిపడింది. గాజువాక షీలానగర్లో సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావును పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు, గృహ నిర్బంధంలో ఉంచారు. దీనిపై మండిపడ్డ సుబ్బారావు ఇచ్చిన హామీలను జగన్ గాలి కుదిలేశారని ఆరోపించారు. సరే సరే మీటింగ్ కదా పెట్టుకుంటాను మేము అనుకున్నాం, ఇక నేను బయలుదేరి టౌన్ వెళ్దామని అనుకున్నాను. పోలీసు వారు జీప్ వేసుకుని వచ్చారు. ఏమండి మిమ్మల్ని సిఐ గారు రమ్మంటున్నారండి, మీరు జీప్ ఎక్కండి అని. ఇదేంటయ్యా మేము ఏం చేసాము జీప్ ఎక్కడానికి? అందుకు నాకు డాక్టర్ అపాయింట్మెంట్ కూడా ఉంది, నేను వెళ్ళాలి అంటే జరిగి మీరు ఏం అనుకోవద్దు, ఇవాళ అపాయింట్మెంట్ ఏమొద్దు, కావాలంటే మనం సాయంత్రం వెళ్ళండి, కానీ ఇప్పుడు మాత్రం మీరు దయచేసి స్టేషన్కి వచ్చేయండి అని అన్నారు. అసలు స్టేషన్ కాడకు మేమే నేరం చేసాం. పోనీ మీ ప్రభుత్వ ఉద్దేశాల ప్రకారం, ఆదేశాల ప్రకారం హోమ్ అరెస్ట్ అన్నావు, మేము ఇంట్లోనే ఉన్నాం కదా, మళ్ళీ మేము వచ్చి స్టేషన్లో ఎందుకు కూర్చోవాలి గంటల తరబడి? ఇది సరైందేనా? మరి నేను స్టేషన్కి వచ్చి కూర్చుంటే ఇంట్లో మా ఆవిడ పరిస్థితి ఏంటి? ఆవిడ ఎంత ఆందోళన పడుతుంది? ఇది ఏమైనా ప్రయోజనం ఉందా గవర్నమెంట్కి? సమ్మె వద్దు. జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని కూడా మేము కార్మికులు చెప్పడానికి కూడా అవకాశం లేదు. నేను ఇంతవరకు 50 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను, ట్రేడింగ్లో ఉన్నాను, ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొన్నాం, జైలుకి వెళ్ళాం, కానీ ఇంత ఘోరమైనటువంటి పద్ధతి మీద చూడాల. ఇక్కడ నన్నే కాదు, అక్కడ మా వెంకటరెడ్డి గోపాలపట్నం, ఆయన గౌరవాధ్యక్షుడు స్టేట్కి, దాంతో అక్కడేమో ఉరికుటరాజు గారు ఉంటారు, ఆయన్ని, నౌకరాజు గారిని, ప్రసాద్ గారిని, మొత్తం మా జోనల్ నాయకులు అందరినీ కూడా ఈవేళ పోలీసు వారు వెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది, హౌస్ అరెస్టులో. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం జీవీఎంసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘంగా. కాబట్టి ఇది సరైనది కాదు. జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు 3 ఏళ్ళు అయిపోయింది, చివరికి మిగిలింది 2 ఏళ్ళు. 2 ఏళ్ళు నువ్వు సుఖంగా ఉంటావో లేదో నాకైతే తెలియదు, నీ పద్ధతి చూస్తే మాత్రం అనుమానంగా ఉంది. మళ్ళీ నువ్వు అధికారం రావాలంటే మాత్రం ప్రజలు ఉండాలి, ఓట్లు వేయాలి. అట్లాంటి ప్రజానీకాన్ని, కార్మికవర్గాన్ని దూరం చేసుకుని నువ్వేం ఉద్ధరిస్తావని మేము అడుగుతా ఉన్నాం. ఎక్కడైనా మీరు సమ్మె చేస్తుంటే అరెస్ట్ చేశారు, సమ్మె చేస్తుంటే గంగవరం స్టేషన్ 40 రోజులు ఉన్నాను పోలీస్ స్టేషన్లో, దానికి భయం లేదు. కానీ సమ్మె వద్దు అని చెప్పడానికి కూడా వెళ్ళడానికి లేదు అని అంటే ఇది ఏ రకమైన నియంతృత్వం? ఇక ఎంతవరకు ప్రపంచంలో ఇట్లాంటి మనిషిని మేము చూడలేదని నాకు అనిపిస్తాం. దయించి ఈ విధానాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం, పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి
చెప్తాం. ఇవాళ మున్సిపల్ కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు చేసిన పని కన్న తల్లి కూడా చేయదు, నువ్వే చెప్పావు. అలా లక్షించడం తక్కువే, నువ్వే చెప్పావు. నరేంద్ర మోడీ గారు కాళ్ళు కడిగి నెత్తిరేసుకున్నాడు గంగాజలాలని చెప్పేసి సమాజం అందరికీ తెలుసు. మరి పేరుకేమో వాళ్ళందరినీ పైకి ఎక్కించడం, వాళ్ళ హక్కు వచ్చేటికేమో నిర్బంధం విధించడం, ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి ఈ విధానాన్ని విరమించుకోవాలని చెప్పి మేము ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేయడం జరుగుతాం. మధురవాడ జోన్ పరిధిలోని రేపల్లెపాలెంలో జిఎన్ఎస్ ఫుడ్స్ హబ్ను భీమిలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్తంశెట్టి మహేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫుడ్స్ హబ్ అధినేత జి నరేంద్ర నాయుడు, వైసీపీ నాయకులు అప్పలరాజు, రోసిరెడ్డి, మూర్తి, రమణ, సంజయ్ తదితరులు పాల్గొన్నారు. ముక్సలారా ముక్సలేమని చెప్పి మధురవాడ డిమార్ట్ బ్రిడ్జ్ వద్ద తరచూ ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ఇవాళ కూడా గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోవడంతో వాహన చోదకులు నానా ఇబ్బందులు పడ్డారు. ఈ రోడ్డు మార్గంలో పోలీస్ స్టేషన్, జీవీఎంసీ ఆఫీస్, జడ్పీ హై స్కూల్, డిమార్ట్ ఉండడం వల్ల తరచూ ట్రాఫిక్ సమస్య రాజ్యమేలుతోందని స్థానికులు అంటున్నారు.
తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు మండలం కోటనందూరు గ్రామానికి చెందిన ముక్కుడుపల్లి నూకరాజు అనే దళిత యువకుడిపై అగ్రకులస్తులు దాడి చేసి గాయపరచగా ఇంటి వద్దనే ఉంటున్న అతన్ని రాష్ట్ర జై భీమ్ జైమాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు తంతటి కిరణ్ కుమార్, అలాగే బీజేపీ జిల్లా దళిత మోర్చా అధ్యక్షుడు అయినవెల్లి సుధీర్ బాబు వారి యొక్క బృందాలతో వచ్చి పరామర్శించారు. ఈ సందర్భంగా జై భీమ్ మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు కిరణ్ కుమార్ మాట్లాడుతూ స్థానిక పోలీసు వారు తక్షణం స్పందించి ముద్దాయిలను వెంటనే అరెస్ట్ చేయాలని, ప్రభుత్వ పరంగా కూడా బాధితుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆటో నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్న బాధితుడిని అగ్రకులస్తులు అతి దారుణంగా కొట్టడం బాధాకరమని వాపోయారు. తక్షణం ముద్దాయిలను అరెస్ట్ చేసి బాధితుడికి న్యాయం చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు మండల అధ్యక్షుడు కడితి చిన్న నూకరాజు, అధికార ప్రతినిధి మాసా రామదాసు, బీజేపీ మండల అధ్యక్షుడు లాలం లోవరాజు, తాదారావు, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు గాడి జమీలు, దారకొండ అప్పారావు, ముక్కుడుపల్లి లోవరాజు, కర్రి నూకరాజు, కస్పరాజు బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ జై భీములు. మరి ఈరోజు తుని కాన్స్టిట్యున్సీ కోటనందూరు మండలంలో కోటనందూరు గ్రామంలో మరి ముక్కుడుపల్లి నూకరాజుపై దాడి జరిగి సుమారు 4 రోజులు కావస్తున్నా ఇప్పటికీ మరి దొండగల్ని అరెస్ట్ చేయలేదు. అలాగే ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్న మరి నూకరాజు కుటుంబాన్ని ప్రభుత్వం ఇప్పుడు వరకు కూడా పరామర్శించడం కానీ ఆదుకోవడంలో కానీ విఫలం చెందింది. మరి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. తక్షణమే ఈ కుటుంబాన్ని, ఈ నూకరాజుని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే మరి పోలీసు వారికి కూడా మా రిక్వెస్ట్, మా డిమాండ్, అయ్యా మరి అన్యాయంగా 6 పట్టుకొని ఒక మనిషిపై దాడి చేసి మరి 6 కుట్టులు పడే విధంగా మరి చిత్రహింసలు చేసి తన్నేసి కొట్టారంటే, చంపడానికి ప్రయత్నం చేశారంటే మరి ఒక మానవ మృగాల్ని మీరు తక్షణమే అరెస్ట్ చేసి దళితులకి రక్షణగా ఉన్నాము అని పోలీసు వారు కూడా మీరు వెంటనే నిరూపించుకోవాలని పోలీసు వారిని కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది, రిక్వెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. సోదరులారా, మా దళితులు ఎప్పుడు బతకడానికి ఆటో నడుపుకుంటే కుల వివక్ష చూపితే మేము ఎలా బతకం? ప్రభుత్వం మరి దీనిపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటే మాత్రం మరి త్వరలోనే ఈ కార్యాచరణ మీద కూడా పిలిపివ్వడం జరుగుతుంది. మీరు మీ చిత్తశుద్ధిని ఈ వారం రోజుల్లో నిరూపించుకొని ఈ కుటుంబాన్ని ఆదుకోవడంలో కానీ, ఆ దొండగల్ని అరెస్ట్ చేయడంలో కానీ ప్రభుత్వం, పోలీసు వారు తక్షణమే చేస్తారని జై భీమ్ మాల మహానాడు డిమాండ్ చేస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అగ్రి ఇన్ఫ్రాపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష, అధికారులకు దిశానిర్దేశం చేసిన జగన్. తూర్పుగోదావరి జిల్లాలో ఆశా వర్కర్స్ ను అడ్డుకున్న పోలీసులు, పిఠాపురంలో రోడ్డుపై బైఠాయించిన ఆశా వర్కర్స్. అంగరంగ వైభవంగా అప్పన్న నిత్య కళ్యాణ మహోత్సవం, హరినామ స్మరణతో మార్మోగిన సింహగిరులు. కాశీబుగ్గలో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కు సత్కారం, విశ్వబ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి చేస్తారని హామీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.